హాయ్ హాయ్, బాగున్నారా? ఇవాళ చేపల పులుసు చేస్తున్నాను. కొత్త కుండ అనమాట. మట్టి కుండలో వండుతున్నా. నూనె వేడెక్కిన తర్వాత బాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిబొందు అన్నీ మగ్గబెట్టి చక్కగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిన తర్వాత చేప ముక్కలు చక్కగా అన్నీ ఒకటి లైన్గా పేర్చుకుని అందులో మనం పసుపు, ఉప్పు రెండు ఒకదాని తర్వాత వేసి అవి చక్కగా మగ్గిన తర్వాత కొంచెం ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం ముక్కలన్నీ తిప్పొచ్చు. ఒక్కసారి తిప్పిన తర్వాత ఆ రెండు వైపులా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకొని కావలసినంత చింతపండు పులుసు పోసుకోవాలి. నేనంతే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అది పులుసు చేసి ముక్కలు ములిగేంత పులుసు పోసి చక్కగా అవి దగ్గర పడేదాకా ఎగరబెట్టాను అనమాట. అది ఎగిరిపోతూ ఉన్నప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా దంచి వేసాను, మంచి వాసన వస్తుందని. కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా వేసేసి చక్కగా చూసారు కదా, అంత చిక్కగా అయిపోయింది. ఇంకా దింపేసుకోవడమే.